ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించే పథకాలకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని, అలాగే విదేశీ సంస్థల ఆర్థిక సహాయ శాఖలతో రాష్ట్రంలో పలు ఫ్యాక్టరీల స్థాపనకు 100% కేంద్ర ప్రభుత్వమే భరుస్తుందన్నారు. ఇంకా జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సైరా, పల్లెలకు పూర్తి శాతం రాయితీలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇన్ని సదుపాయాల నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని ఆయన తేటతెల్లం చేశారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి బానిస పార్టీలుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే సంజీవని లాంటి ప్రత్యేక హోదా తప్పనిసరి కావాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల శంఖారావంలో భాగంగా రాష్ట్రంలో 5 చోట్ల భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైందని అన్నారు. ఇందులో భాగంగానే తొలుత అనంతపురంలో ఏర్పాటు చేసిందన్నారు. అక్కడ ఇందిరమ్మ, ఆపై హస్తం పేరిట 5,000 రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. తిరుపతిలో శుక్రవారం జరగనున్న భారీ బహిరంగ సభలో 2వ గ్యారంటీ ప్రత్యేక హోదాను ప్రకటించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క వెంకయ్య నాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటూ మధ్యలో ఆయన ఉండి తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ అనేది. రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా తయారై దాన్ని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాయి.